హలో అండి, అందరికీ నమస్తే. చాలామంది యువత రాజకీయ నాయకులకి బానిసలు అయిపోతున్నారు. దయచేసి అలా ఎవ్వరు కావద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే తత్వం కావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా వాళ్ళ కింద బానిసలాగానే చూస్తారు. మనం బానిస బతుకులో కాదు, మన బానిస సంఖ్యలు వేసి మనల్ని వాళ్ళ దగ్గర బంధించుకుంటారు. దయచేసి అలా ఎవ్వరు ఉండకండి. ప్రతి ఒక్కరు రాజకీయాల్లో రావాలి. వాళ్ళ కుటుంబాలు వాళ్ళేనా రాజకీయాలు? ఎలా అయిపోతుందంటే ఈసారి ఈయన వస్తే నెక్స్ట్ సారి ఆయన వస్తాడు, నెక్స్ట్ సారి ఆయన వస్తే ఈయనసారి ఈయన వస్తాడు. మనలో మనం ఒక్కడు రాజకీయ నాయకుడిగా ఎదగానివ్వరు వాళ్ళు. ఎందుకంటే ఎవరైతే ఎదుగుతుంటారో మన మధ్యలోనే చుచ్చులు పెట్టి, మన మధ్యలోనే పుల్లలు పెట్టి, మన మధ్యలోనే గొడవలు పెట్టి మనం చంపుకునేలాగా చేస్తారు వాళ్ళు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనలో ఒక్కడు ఎదిగాడనుకో వాడిని ఎంబడి మనం తోడై, వాడిని నీడై, వాడిని మనం ధైర్యంగా ముందుకు నడపాలి. అంతేగాని మనలో మనం కొట్టుకు సావద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. రాజకీయాల్లో యువత రావాలి, నిరుపేద కుటుంబాలు కూడా రావాలి. నిరుపేద కుటుంబం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన వ్యవస్థ బాగుపడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసుకోవడం వల్ల చిన్న సపోర్టు ఇస్తే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరుతుంది. థ్యాంక్ యూ.